వినిపించట్లేదు నాకు చెవుడు కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో కవిత చెప్తారండి ప్లీజ్ అండి. तुझे कवा चाहे तो ढूंढो कहीं केमिस्ट. My name is Jeetgar, I'm not a terrorist. My name is Jeetgar, I'm not a terrorist. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు నా షో జాయిన్ చేయడానికి ఇద్దరు జడ్జెస్ చాలా అవసరం అండి. వాళ్ళిద్దరిని మరి స్టేజ్ మీద పిలిచేద్దామా? గట్టిగా అమౌంట్ ఓకే. మాస్టర్ సీట్లు అక్కడ ఉన్నాయి, ప్లీజ్ కూర్చోండి మాస్టర్. తెలుసు, థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు జడ్జెస్ వచ్చేసారండి, నేను వచ్చేసా. ఎందుకే నా పేరు మీకు చెప్పలేదు కదండి. మై నేమ్ ఇస్ జీత్కర్, నా పేరు జీత్కర్. జీత్కర్ అంటే గెలిపించడం జీత్కర్. మాస్టర్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు జడ్జెస్ ఉన్నారు, నేనున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరండి? ఇప్పుడు కవితలు చెప్పి అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి వస్తున్నారు ముగ్గురు తమ్ముళ్ళు. ప్లీజ్ వెల్కమ్ దెం. తమ్ముళ్ళు వచ్చేదమ్మా. థ్యాంక్స్ అండి. మన ముగ్గురు పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారండి. ఇప్పుడు మన షో స్టార్ట్ చేద్దామా? ఓకే రెడీ అండి. ఫస్ట్ కంటెస్టెంట్ వస్తున్నాడండి కవి చెప్పడానికి. ఓకే ఒక్క నిమిషం అండి, ఆ జడ్జెస్ గురించి చెప్తానండి. మీట్ మిస్టర్ ప్రశాంత్ కుమార్. వెరీ అమ్మాయి పడేటంలో చాలా టాలెంట్ అండి, టాలెంటెడ్ మాస్టర్. అండ్ మీట్ మిస్టర్ భార్కవి గారు. భార్కవి ఈ పేరుకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈయన 100కి పైగా కవితలు రాశారు. కానీ ఒక రోజు ఈయన బార్లో కూర్చొని కవితలు రాస్తే విశేష జనస్పందన వచ్చిందండి. అందుకే ఆ రోజు నుంచి ఈయన పేరు భార్కవి లాగా మారిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. ఇప్పుడు వస్తున్నారండి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారండి మన స్టేజ్ మీద. ఇప్పుడు ఫస్ట్ తమ్ముడు వస్తానండి కవిత వినిపించడానికి. ఎవరైతే ఎక్కువ మంది అమ్మాయిలు ఇంప్రెస్ చేస్తారో వాళ్ళే అండి విన్నర్స్ చెప్పాను కదా ఇందాకే. ఓకే ఫస్ట్ కంటెస్టెంట్ మిస్టర్ పిడుగు పట్టశేఖర్ ఫ్రమ్ పిడుగు అలా. గుడ్ ఈవినింగ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్ అమ్మా తమ్ముడు. గుడ్ ఈవినింగ్ జడ్జెస్ అండ్ గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్స్. నా పేరు పిడుగులు పట్టశేఖర్ అండి. నేను ఇప్పుడు కవిత చెప్పబోతున్నాను. అమ్మా స్టార్ట్ చేయండి. పిడుగులు ఇప్పుడు పడతాయి మాస్టర్. పిడుగులు పడతాయో చెప్పులు పడతాయో చూద్దాం. సరే మాస్టర్. అమ్మా స్టార్ట్ చేయను తమ్ముడు. కానీ పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, మరోసారి నవ్వు, అదే మన నవ్వు. కొన్నాం మనం కిరోసిన్ స్టవ్ మాస్టర్. కిరోసిన్ స్టవ్ కొన్నాం మనం కిరోసిన్ స్టవ్. దానిపై చేసుకున్నాం పలావు మాస్టర్. నువ్వు నడిస్తే చాలు హంసెందుకు, నువ్వు పాడితే చాలు కోకిలు ఎందుకు, నువ్వు నవ్వితే చాలు ముత్యాలు ఎందుకు,
నువ్వు ఉండగా నేనెందుకు ఈ కవిత నాకు మా బతికెందుకురా ఏం కావాలి ఇస్తా యాడికెళ్ళి తమ్ముడికి చాలా చాలా టాలెంట్ ఉంది మాస్టర్, నీకు అర్థం కావట్లేదు. ఆ టాలెంట్ యూజ్ చేసి అవును కరెక్టే, చాలా బాగా చెప్పాడు. నీకు 100కి 80 మార్కులు వస్తున్నారా చెప్పు. 80 మార్కులు అవును ఎక్కర్ నీకు నచ్చింది మాస్టర్. ఇది 80 మార్కులు వేస్తాడు నువ్వు ఈతోనే చేయించుకో మీరు అలవాటు మాస్టర్, ప్లీజ్ మాస్టర్, ఈ షోకి ఇద్దరు ఉండాలి. అయ్యా నువ్వు ఆవేశ పడకో, మాస్టర్ మార్క్స్ ఇస్తారు. నేనున్నా నీకు ఎక్కర్ నువ్వు చెప్తున్నావు కాబట్టి మాస్టర్. థ్యాంక్స్ మాస్టర్. మాస్టర్ మార్క్స్ మాస్టర్, ప్లీజ్ మాస్టర్. ఎక్కువైంది మాస్టర్ మీకు టూ మచ్ అండి. మాస్టర్ కానివ్వండి ఆ తమ్ముడు తమ్ముడు వీళ్ళే కాదు మనకి వాళ్ళు కూడా న్యాయ నిర్ణేతలు. అవును. తమ్ముడు నువ్వు వాళ్ళు వెళ్ళి అక్కడ లైట్ ఉంది కదా, అది వెళ్ళి SMS రిక్వెస్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పిడుగుల పట్టశేఖర్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఐ లవ్ యూ అని టైప్ చేసి మా జీవితానికి SMS చేయండి. ఏం రా నీ నెంబర్ ఇచ్చినావు మాస్టర్ నాకు ఎయిర్టెల్ కంపెనీ నుంచి పర్మిషన్ వాళ్ళు మాకు, అందుకే అప్పుడు నా నంబర్ ఇచ్చాను. నా నెంబర్ 9848022238. ఏమండి ఇదేదో జామ్లింగ్ లాగా ఉంది మాస్టర్ ప్లీజ్ మాస్టర్. తమ్ముడు నువ్వు నిరాశ చెందకు, నువ్వు కూర్చో తమ్ముడు. Okay, thank you. తర్వాత పర్ఫార్మెన్స్ చూద్దాం. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ప్రేక్షక దేవులకు, అలాగే నా జడ్జెస్కి, నా కో పార్టిసిపెంట్స్కి గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటానండి. మాస్టర్ మీరు పర్మిషన్ ఇస్తే తమ్ముడి గురించి 2 మాటలు మాట్లాడతాం. ఇప్పుడే నటించేస్తున్నాడు కానీ మాస్టర్ తమ్ముడికి చాలా టాలెంట్ ఉంది మాస్టర్, ఇంత ఎత్తున్నాడు కానీ మనసు మాత్రం చాలా శుద్ధం మాస్టర్. అది చెప్పాల్సింది మేము టాలెంట్ ఉంటుంది ఎప్పుడు లేచి చూసినా CSC బ్రాంచ్ దగ్గర ఉంటాం మాస్టర్, అమ్మాయి పడడానికి. ఇక్కడ అమ్మాయిలు బాగుంటారనా లేకపోతే EC బ్రాంచ్ దగ్గర ఉంటాం మాస్టర్, మా అమ్మాయి పడడానికి. థ్యాంక్ యూ మాస్టర్. తమ్ముడు నువ్వు కానీ తమ్ముడు. ముందుగా నేను నా కవి చదివే ముందు 2 మాటలు మాట్లాడుకుంటున్నానండి. నేను చిన్నప్పటి నుంచి చాలా పేదరికంలో పెరిగానండి. పెరుగన్నం తప్ప పిజ్జా అంటే ఏంటో కూడా నాకు తెలియదండి. అలాంటి నాకు రోజు పిజ్జాలు పెట్టి ఇలా చేశానండి మా చేతికి అన్నయ్య. అస్సలు నేను ఈరోజు స్టేజ్ మీద ఉంటే దానికి కారణం మా చేతికి ఈరోజు కల్చర్ కూడా దానికి కారణం మా చేతికి అయిపోయిందా నీ ఓదార్పు యాత్ర అండి. కొంచెం అమ్మట్లేను. ఇప్పుడు నేను నాకు కలిసి అవుతాను, అది కూడా అమ్మాయి కోసం. తమ్ముడు కానీ అమ్మా. ఏమయ్యా దోమ కొట్టింది గెలిపారు సార్ ఏమండి ఈ మధ్య ఏనుగులు కూడా దోమలు కొడుతున్నాయా అవునులేండి ఆ తమ్ముడు కానీ అమ్మ వాళ్ళు అంటే అంటారు. ఇప్పుడు నేను కలిసి స్టార్ట్ చేస్తానండి. ప్రియాతి ప్రియమైన ఐసు. ఐసా ఐస్ తినేది నో సార్, ఐసు అనేది నా లవర్ పేరు. ప్రియాతి ప్రియమైన ఐసు, నేనంటే నీకు ఎందుకని తెలుసు? నువ్వు అడిగితే తినిపించలేదా చేపల పులుసు? చేపలా బాబు పులుసు చేపల పులుసు నువ్వు అడిగితే తినిపించలేదా చేపల పులుసు? నీ కోసం తిరిగి ఖాళీ అయింది నా పర్సు. నువ్వు ఎంత తిట్టినా నీ వెంటే పడుతుంది నా మనసు. నీ చుట్టూ తిరిగి లైంది నా ఫేసు. అందుకే గ్లామర్ కోసం చేరాను విజయవాడ అనూసు. స్టైల్ గా ఉంటుందని వేసుకుంటా రోజుకో డ్రెస్. నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు, నువ్వు కాదంటే పట్టుకుంటా వైన్ గ్లాసు. అవునంటే అవుదాం మన లవర్స్, మన పెళ్లికి ఆర్డర్ చేద్దాం ఫ్లవర్స్. అంతే అండి, అయిపోయింది. మా బతికిచ్చారా బాబు? బతికిస్తానా అయిపోయిందా? ఏంటండి చేపల పులుసు అంటాడు ఇదంటాడు. బాబు గిరిధరు బాబు ఇంత చెత్త కవిత ఎవరికన్నా ఇచ్చావా అమ్మాయికి? ఆల్రెడీ ఒక అమ్మాయికి ఇచ్చానండి. ఏమంది కాకపోతే ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ కవిత నచ్చలేదు. అనాల్సింది వాళ్ళ అమ్మ నాన్న అనాలి. ఎవరు మీ కూతురే సార్.
తమ్ముడు 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 మాస్టర్ మీరు మాస్టర్ జడ్జి కూతురికి ఎలా వస్తాడా? ఏ జడ్జి కూతురికి లవ్ లెటర్ రారా? జడ్జి కూతురికి మొగుడు రారా? నాకు ఇప్పుడు దాకా నీ కవిత నచ్చలేదు, వీళ్ళ అమ్మాయికి ఇచ్చావు కాబట్టి అమ్మాయి అవుతారు. ఏంటండి ఏంటండి అసలు ఏం చెప్పాడు? మాస్టర్ మాస్టర్ ప్లీజ్ మాస్టర్ ఇది ఇంకా ఎక్కడ సీరియస్ తీసుకోవద్దు. తమ్ముడు నీకు మా మాస్టర్స్ తో పాటు మా ఆడియన్స్ కూడా కావాలి. నువ్వు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేద్దాం అడిగింది. ఓకే అన్నయ్య. హాయ్, నా పేరు దోమకొద్ది టీచర్ ఫ్రమ్ దోమగూడ. మీకు నా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే దోమకొద్ది గిరిజన టైప్ చేసి స్పేస్ ఇచ్చి మా చేతిలో నీకు మెసేజ్ చేయండి. మాస్టర్ తమ్ముడు ఒక నిమిషం ఆగు. ఒక్క నిమిషం. నువ్వు నా కూతురికి లైన్ వేసావు కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్. అదేంటి నేను ఒప్పుకోను. యు ఆర్ ఎలిమినేటెడ్, జస్ట్ గెట్ లాస్ట్. తమ్ముడు జడ్జి ఎలిమినేట్ చేసి వెళ్ళిపోలే అర్జెంట్ గా. తమ్ముడు ప్లీజ్ ఏమనుకో తమ్ముడు. నీకు ఇంకా చాలా మంచి మంచి చూడండి అవకాశం ఉన్నాయి. బయటకు వస్తావుగా నీకు అప్పుడే. మీరు పర్సనల్ తీసుకోవద్దండి, టాలెంటెడ్ అండి. ఈ అమ్మాయి కవిపించాడు. ఏమండి ముగ్గురు వచ్చారు, ఓడిపోయాడు, ఇంకెద్దరు ఉన్నారు. మాస్టర్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? తర్వాత పాటిస్తాను మాస్టర్. ఇప్పుడు తర్వాత వస్తున్నాడు తమ్ముడు దొంగకోకుడు రాఘవేంద్ర ఫ్రమ్ దొంగపల్లి. నమస్తే 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 అందరికీ నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. నా పేరు మల్లేష్ యాదవ్. తమ్మి అన్నా మల్లేష్ యాదవ్ ఇది. అవునండి. తమ్మి మల్లేష్ కూర్చోండి. మాస్టర్ ప్లీజ్ మాస్టర్ చెప్పమ్మా. తమ్ముడు నువ్వు శుద్ధి చేయి. నేను మా కోరి మీరు ఎప్పమన్నా వాడు ఎప్పడం బాగానే ఉందండి. మా పోరి పొరగాళ్ళ కోసం నేను అంగ్రేజ్ కవితల్ని తెలుగులోకి మార్చి వినిపిస్తున్నాను. మీరు పరిచయం అవ్వకండి, నన్ను పరిచయం చేయకూడదు. నేను కవిత చెప్పే వరకు మీరు చూడండి. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ చూద్దాము. మెరిసే మెరిసే చిన్న చుక్క. ఏంటబ్బా ఏం చెప్పాడు? ఏం వినండి. పరశాన్ అయితే నిన్ను చూశాక గట్లున్నావేందే ఆకాశంలోనా? పైన 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 లేవు కదా పైన పైన వజ్రంలా మెరుస్తుంది ఆకాశంలోనా? అబ్బా ఏం చెప్పినావు తమ్మి? అలా ఇప్పుడు జానీ జానీ ఎస్పాప చూద్దాం. నాకు బాగేస్తాను బాగేస్తాను కదా. జానయ్య జానయ్య ఏందిరయ్యా? చక్కెర బుక్కినావురా లేనాయనా? అబద్ధాలు ఆడుతున్నావురా లేనాయనా? ఏంటండి అంత మనంతా ఏంటండి కుర్రోడు టాలెంటెడ్ అంత చక్కగా ఇంగ్లీష్ లోకి తెలంగాణ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తే ఎంత చేసినావు తమ్మి? నువ్వు ఏమైతే చెప్పినావు నాకైతే ఎరకలేదు, కానీ చక్కగా అయితే చెప్పినావు. ఈయనకేమో కానీ నీ పెర్ఫార్మెన్స్ అయితే నాకు అన్నా చూశారు కదా, అయిపోయింది కదా. ఏమయ్యా ఇంత బాగా చెప్పామని అనుకుంటున్నావు కదా, ఎవరికైనా ఇచ్చావా? మాస్టర్ ఇచ్చారు మాస్టర్. ఎవరికి ఒప్పుకుందా? మీరు రెండో కూతురికే అండి. మాస్టర్ మీకు కూతురు నాకు ఇన్ఫర్మేషన్ లేదు మాస్టర్. నువ్వే చేసి ఉంటావు. మాస్టర్ ప్లీజ్ మాస్టర్ ఏం చేయలేదు మాస్టర్. తమ్ముడు నువ్వు ఇలా నిజం లేకపోతే సభలో నువ్వు వెళ్ళి ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేసుకో ఫస్ట్ వెళ్ళి. నా పేరు మల్లేష్ యాదవ్ అండి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఐ లవ్ యూ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మా దీక్కర్ అందరూ ఇడికే దీక్కర్ నీకే ఏదో జరుగుతుంది. మాస్టర్ ఇప్పుడు ముగ్గురు కంటెస్టెంట్స్ అయిపోయారు మాస్టర్. ఓకే ఇప్పుడు రిజల్ట్స్ అయిపోయింది. ఏం రావాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాస్టర్ ప్లీజ్ మాస్టర్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏం రా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గ్రీటింగ్ కార్డ్ ఎంట్రీ అంటే కొత్తగా పెట్టాను మాస్టర్. ఇది మాస్టర్ తమ్ముడికి చాలా టాలెంట్ ఉంది మాస్టర్. కనిపిస్తుంది. అసలు తమ్ముడికి మాటలే రావు మాస్టర్. మాటలు రావా? అయినా ఇప్పుడు కవిత చెప్తారు మాస్టర్. మోగోడి కవిత చెప్పడం అమ్మాయిలు పడేయడంలో ఓకే. పేరేంటి? తమ్ముడి పేరేమో దెబ్బే మాస్టర్, ఆ తమ్ముడి పేరేమో సహకల్ మాస్టర్. ఏంటయ్యా? ట్రాన్స్లేటర్ మాస్టర్ ప్లీజ్ మాస్టర్. మోగోడికి ట్రాన్స్లేటర్ మాస్టర్ బెబ్బే
లా. వా. ఆ, ఆ, ఆ. ఏమంటున్నాడంటే అది అదే. ఓహో ఇది ఇదే. అమ్మాయి అమ్మాయే. అబ్బాయి అబ్బాయే. లవ్వు లవ్వే. జీత్ కర్ యదవలం ఏంట్రా ఏం కాదే కవిత ఉందా? కవిత కవితే. ఇప్పుడు ఏమన్నారంటే నాకు అర్థం కాదా. ఓహో అవునా అయిపోయిందిగా. చాలా బాగా పర్ఫామ్ చేశారమ్మా. మాస్టర్ రిజల్ట్స్ ప్లీజ్. అవుతావా ఏంటయ్యా పర్ఫార్మెన్స్ ఏమైనా అర్థమైందా? ఏమండి మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు ఏమన్నారు? చెప్పకూడదు ఇంకా మీరు వెళ్ళి SMS ప్లీజ్ అమ్మా తమ్ముడు. ఇప్పుడు ఏముంటాడండి మీరు ఊరుకోండి. మాస్టర్ ప్లీజ్ మాస్టర్ మీరు ఇది మళ్ళీ SMS ఎక్కొస్తుంది. అందరూ మా జీవితంలోకి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ అండి మాస్టర్. అందరి బాబు జిత్ లేవుగా వైల్డ్ కార్డులు. మాస్టర్ ఇంకేం లేవు మాస్టర్. ఇప్పుడు లాస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన సమయం. ఇప్పుడు అందరూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసే సమయం. అందరూ పైకి లేచి నిల్చుంటే మీ మొహాల్లో రిజల్ట్స్ కనబడతాయి. జిత్ కార్డు కొంచెం SMS రిజల్ట్స్ కూడా ఇస్తే నువ్వు కొంచెం రిజల్ట్స్ ఫైనల్ ఎంతమంది అమ్మాయిలు అయితే మెసేజ్ చేశారో అంతమంది నెంబర్ నాకు వచ్చినాయి. ఇప్పుడు చూసుకో మాస్టర్. ఇది కూడా మాస్టర్ రిజల్ట్ బట్టి సారు నేను వేసిన జడ్జిమెంట్ బట్టి చూసి అండ్ ది అవార్డ్ గోస్ టు ఇంకా ఎవరయ్యా ఇంకా చెప్పలేదండి. జీత్కర్ మాస్టర్ కంట్రోల్ చేయి. ఊరుకోండి. చూస్తుంటే అందరూ టెన్షన్ గా ఉన్నట్టున్నారు. బాగా ఎవరు విన్నర్ అవుతారని చెప్పి టెన్షన్ గా ఉంటున్నారు. ఇప్పుడు అందరూ మంచి మ్యూజిక్ పెడితే రిలాక్స్ అవుతారు. అవునండి. ఏమండి అప్పుడు ఓపెన్ చేయాలి. కూర్చోమ్మా ఇంకా కూర్చోండి. ఇప్పుడు జీత్కర్ మాస్టర్ తమ్ముళ్ళందరూ రిలాక్స్ గా కూల్ గా అయినట్టున్నారు. అవును మాస్టర్. ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేద్దాము. మాస్టర్ మాస్టర్ కవిత చెప్తే బాగుంటుందండి. మాస్టర్ గారు ఒక కవి చెప్తారు. మరి బా చెప్పలే. మై డియర్ ఇల్లు ఇల్లు గారు ఇలియానా అండి. అబ్బో గుచ్చావు నా గుండెల్లో ముళ్ళు. నన్ను చూస్తున్నప్పుడల్లా అలా నువ్వు బిగుస్తావు పళ్ళు. ఎందుకే నేనంటే నీకు అంత కుళ్ళు. ఏడు చెప్పగా నేను చెప్పలేనా? ఒకటి జీత్కర్ రెండు పంక్తులే. మాస్టర్ రెండు కొంచెం కడిచేదంట. కొంచెం భరించండి. సారీ ఆస్వాదించండి. టీనా 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 నీ కోసం నేను లేనా, నీ కోసం నేను లేనా. ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బనానా. అంటే అని చెప్పు. ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బనానా. మాస్టర్ మాస్టర్ ఇలాంటి ఓకే అయిపోయింది. అందరూ కూల్ అయిపోయారు పార్టిసిపెంట్స్ అందరూ. ఇలాంటి కవితలు నాకు చాలా తెలుసు మాస్టర్. వద్దు వద్దు. వాళ్ళు ఇప్పుడు రిజల్ట్స్ బట్టి SMS రిజల్ట్స్ బట్టి అండ్ ద విన్నర్ చెప్పండి. ఏంటి రెండో బయటికి
మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా చెప్తా